సైబర్ నేరగాళ్లు ఈ పేరు వింటేనే చాలు ప్రజలే కాదు పోలీసులు సైతం అమ్మో అంటారు. ఆన్లైన్ నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు విస్తృతంగా ప్రయత్నిస్తున్నా అక్రమాలకు అడ్డుకట్టపడడం లేదు. అధిక రాబడుల ఆశతో ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. చివరికి మోసపోతూనే ఉన్నారు. అయినా సరే ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని ఆన్లైన్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అత్యాశకు పోయిన ఓ డాక్టర్ చేతులు కాల్చుకున్నాడు. తీరా మోసపోయాక లబోదిబోమంటున్నాడు. ఈ మధ్య కాలంలో దొంగలు కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు దొంగలు ఇళ్లల్లో కన్నాలు వేసి చోరీలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి ఎక్కడో ఉండి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల మోసాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఇక ఆన్లైన్లో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని ఎన్నిసార్లు పోలీసులు హెచ్చరిస్తున్నా జనం మాత్రం ఆకర్షణీయమైన ప్రకటనలకు బలవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి ఆశపడిన వైద్యుడికి నిరాశ ఎదురైంది. ఫేస్బుక్ వేదికలో వచ్చిన 2 ప్రకటనలను చూసి ట్రాప్లో పడ్డాడు. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడ్డాడు. చివరికి నిండా మునిగారు. ఫేస్బుక్ ద్వారా సర్జన్ను ట్రాప్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఓ వెబ్సైట్లో ఓ మార్కెట్ పేరు చెప్పి డబ్బులు పెట్టాలని బాధితుడిని నమ్మించారు. ఇది నిజమే అని నమ్మిన బాధితుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి కొంతమేర లాభాలు పొందాడు. మొదట నగదును విత్డ్రా చేసుకున్నాడు. రోజులు పెరిగే కొద్దీ పెద్ద మొత్తంలో డబ్బును ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ట్రేడింగ్ వాలెట్లో ఎక్కువ లాభాలు చూపించినా విత్డ్రా ఆప్షన్ను నిలిపివేశారు. ఈ వ్యవహారం నడుస్తోన్న క్రమంలోనే అదే ఫేస్బుక్లో మరో ట్రేడింగ్ ప్రకటనను గమనించాడు. దానిలో కూడా పెట్టుబడి పెట్టాడు. అందులో కూడా పెద్ద మొత్తంలో ప్రాఫిట్ చూపించిన తర్వాత విత్డ్రా ఆప్షన్ చూపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన దగ్గర ఉన్న వెబ్సైట్ లింక్ల ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్లైన్లో వచ్చే ఎలాంటి ప్రకటనలను నమ్మొద్దని మరోసారి ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈజీ మనీ కోసం ఎవరూ కూడా అలాంటి ప్రకటనలను చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ యాప్లతో మోసపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆన్లైన్ సోషల్ మీడియా వేదికగా వచ్చే ఇలాంటి ప్రకటనలను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.